1995కు సవరణలు చేయడం కోసం రూపొందించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు ముందుగా లోక్సభ ఆమోదం తెలిపింది. తర్వాత రాజ్యసభ సైతం ఆమోదం తెలిపింది. లోక్సభలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు పూర్తి మెజార్టీ ఉండగా బిల్లు సునాయాసంగానే పాస్ అయిపోయింది. కానీ రాజ్యసభలో మాత్రం బిల్లు ఆమోదానికి సరిపడా బలం లేకపోవడంతో స్వింగ్ పార్టీల మద్దతు పొందాల్సి వచ్చింది. బీజేడీతో పాటు వైఎస్ఆర్సీపీ సైతం రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్కు ముందు విప్ జారీ చేయకుండా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని తమ రాజ్యసభ ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది ఈ వీడియోలో చూద్దాం. వక్ఫ్ బిల్లు మీద లోక్సభలో యూపీఏ తరఫున ఓటేసి రాజ్యసభలో ఎన్డీఏ తరఫున ఓటేసిన మాస్టర్ ఆఫ్ డబుల్ గేమ్ అంటూ వైఎస్ జగన్ ఫోటో ఉన్న ఇమేజ్ను సంధ్యారెడ్డి వైఎస్ఆర్సీపీ అనే యూజర్ ఏప్రిల్ 4వ తేదీన ఎక్స్లో పోస్ట్ చేశారు. ముస్లిం సోదరులారా, నేను వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తాను. మోదీజీ, నేను వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇస్తాను అంటూ జగన్ డబుల్ స్టాండ్ అనే క్యాప్షన్తో స్వాతిరెడ్డి అనే యూజర్ సైతం ఏప్రిల్ 4న ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభలో వ్యతిరేకించినట్లు నటించి రాజ్యసభలో విప్ జారీ చేయకుండా ఎంపీలు ఇష్టం వచ్చినట్లు ఓటేసేలా వక్ఫ్ బిల్లుకు వెనక నుంచి మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏది అంటూ రామకృష్ణ ఆకుల అనే యూజర్ ఫేస్బుక్లో ఏప్రిల్ 4న జగన్ ఫోటోను పోస్ట్ చేశారు. వక్ఫ్ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నట్టుగానే లోక్సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. ఇందుకోసం తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే రాజ్యసభలో ఓటింగ్ కు ముందు బీజేడీ వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేయలేదంటూ మీడియాలో కథనాలు కనిపించాయి. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై ప్రచారం జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ, జనసేన సానుభూతి పరులు ట్రోలింగ్ కు దిగినట్లు సజక్ టీం గుర్తించింది. వైఎస్ఆర్సీపీ రాజ్యసభలోనూ విప్ జారీ చేసిందా లేదా అని తేల్చడం కోసం సజక్ టీం ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిళ్లను పరిశీలించింది. వక్ఫ్ సవరణ బిల్లు 2025 సమయంలో తమ రాజ్యసభ సభ్యులకు జగన్ పార్టీ విప్ జారీ చేయలేదంటూ ఓ సెక్షన్ మీడియా, కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్తూ ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 12:13 సమయంలో ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం కోసం తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా సభకు హాజరు కావాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ విప్ జారీ చేసిందని వైసీపీ వెల్లడించింది. సెక్యులర్ విలువలకు తాము కట్టుబడి ఉన్నామని, నిరాధారమైన ప్రచారాలను ప్రచారం చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని మీడియాను వైసీపీ కోరింది. అయితే విప్ కు సంబంధించిన లెటర్ తో పాటు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడిన వీడియోను సైతం వైఎస్ఆర్సీపీ తన పోస్ట్ తో జత చేసింది. Honorable Speaker, sir, let me conclude with a reflection that transcends the confines of this Parliament, sir. This bill is not just about property; it is about people, it is about faith, history, and the principles that make India a diverse, secular, and democratic nation we all cherish, sir. I argue, my esteemed colleagues, remember that democracy is not merely about voting in elections, it is about standing up when the very values that define us are under threat, sir. With this, we firmly oppose the Waqf Amendment Bill 2025, sir. Jai Hind. తమ రాష్ట్రమైన ఏపీలో 50 లక్షల మందికి పైగా ముస్లింలు ఉన్నారని సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందనే కారణంతో ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదన్న ప్రచారంలో నిజం లేదని సజక్ టీం నిర్ధారణకు వచ్చింది. కాబట్టి వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.